రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో విషాదం చోటు చేసుకుంది. శాస్త్రాది స్కూల్లో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇక ప్రిన్సిపల్ తీరుతో తమ కుమారుడు చనిపోయాడని విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నీరజ్ అనే విద్యార్థి బిల్డింగ్ పై నుంచి కింద పడి మరణించడం జరిగింది. ఈరోజు స్కూల్లో జరిగిన విషయము ఇప్పటికీ విద్యార్థి ఎందుకు దుంకిండు అని చెప్పేసి విద్యార్థి పరిషత్లు ఈరోజు తల్లిదండ్రులు వచ్చి అడిగినా కూడా ఈరోజు స్పందించలేని స్థితిలో ఈరోజు యాజమాన్యం ఉంది. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు డబ్బు మీద ఉన్న శ్రద్ధ ఈరోజు విద్యార్థుల మీద ఎందుకు లేదని చెప్పేసి అఖిల భారత విద్యార్థి పరిషత్ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే విధంగా గతంలో కూడా ఒక విద్యార్థికి మేధా స్కూల్లో షాట్ కొడితే ఈరోజు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈరోజు మేము కొట్లాడినాం. ఈరోజు ప్రతి స్కూల్లో చర్యలు తీసుకోవాలి, సరిగ్గా అందించింది ఏం లేదు. కాబట్టి మేము ఒకటే కోరుతా ఉన్నాం, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి ఈరోజు స్కూల్లో విద్యార్థి ఏ రకంగా చనిపోయిండో ఈరోజు యజమాని చెప్పాలి, అధికారులు చెప్పాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి మేము ఆందోళన చేయడానికి రెడీగా ఉన్నాం. అదేవిధంగా రేపు షాద్నగర్ పట్టణంలో ఉన్నటువంటి ప్రతి పాఠశాలను కూడా బంద్ ప్రకటిస్తూ ఉన్నాం, నిరసనలు తెలియజేస్తూ ఉంటామని చెప్పేసి